అందరికీ నమస్తే అండి. తెల్లారితే ఏదైనా మీటింగ్లో ఉంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్కి వెళ్ళినా పదే పదే చెప్పే మాట నా ఎస్సీలు అని అంటారు. సో ఎస్సీలను తన సొంత వారిగా సంబోధిస్తారు. ఎందుకంటే మొదటి నుంచి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ వర్గాల్లో వైసీపీకి ఆ పట్టు ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హక్కు ఉందలే అని చాలామంది భావించుండొచ్చు. కానీ వైసీపీ మీద తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేల్లో ఎస్సీలే ఎక్కువగా ఉండడం ఇక్కడ గమనార్హం. అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు కవర్ చేస్తే కవర్ చేసుకోవచ్చు. ఏముంది, ఎస్సీలను మారిస్తే ఎస్సీలనే పెడుతున్నాం కదా, అదేం పెద్ద సమస్య కాదు, వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టట్లేదు కదా, వాళ్ళ పనితీరు బాగలేదు కాబట్టి మారుస్తున్నాం కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేల వెర్షన్ ఇంపార్టెంట్. వారం రోజులు తిరక్కముందే ఎస్సీ వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే రివర్స్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. జస్ట్ ఒక 4 రోజుల కిందట పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు ఎస్సీలు అంటే చులకనగా చూస్తున్నారు, ఎస్సీలకు విలువ లేదు అనేటట్టు కొన్ని వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత దాన్ని వెనక్కి తీసుకొని మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించింది అన్నారు. సరే, రాజకీయ నాయకులుగా అలవాటే, ఏదైతే అది మాట్లాడేసి ఆ తర్వాత మీడియా వక్రీకరించిందని చెప్పడం అలవాటే. ఈరోజు అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు ఒక సంచలన వీడియో పోస్ట్ చేశారు. ఆమె ఫేస్బుక్ ఖాతాలో, ఆమె అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాలో ఒక సంచలనమైన వీడియో పోస్ట్ చేశారు. నేను ఈ వీడియో చేస్తున్న సమయానికైతే ఆ వీడియో ఉంది. మేబీ తర్వాత పార్టీ నుంచి ప్రెజర్స్ వస్తే డిలీట్ చేస్తే చేసేయచ్చు, రాజకీయ నాయకులకి ఇది అలవాటే. సో ఆమె ఏమన్నారంటే ఆ వీడియోలో, అంటే తన నియోజకవర్గ అభివృద్ధికి పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారం లేదు, కనీసం నీళ్లు అందించాలన్నా సరే ఎవరూ సహకరించడం లేదు, ఎమ్మెల్యేగా ఏమీ చేయలేకపోయాను అని చెప్పారంట. ప్రశ్నిస్తే నేరంగా భావిస్తారా? సింగనమల నియోజకవర్గానికి చెరువు నీరు తెచ్చుకోవాలంటే యుద్ధం చేయాల్సి వస్తుంది. నీటి కోసం ఎన్నిసార్లు అధికారులను అడిగినా స్పందించిన దాఖలాల్లో సీఎం ఆఫీసుకు వెళ్తే తప్ప నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. సింగనమల నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకోవాలంటే యుద్ధం చేయాలా? వరదలు వస్తే నీళ్లు ఇస్తారా? ఎస్సీ నియోజకవర్గం అంటే అంత చిన్న చూపా? ఒక కులం ఒక నియోజకవర్గానికే అన్నీ సమకూరుస్తారా? నీటి కోసం ఎన్నేళ్లు ఇలా పోరాటం చేయాలి? దీనిపై ప్రశ్నిస్తే నేరంగా భావిస్తారా? 5 ఏళ్లలో ఒకసారి కంటి తుడుపుగా నీళ్లు ఇస్తే సరిపోతుందా? అందరూ కలిసి రండి, నీటి కోసం పోరాడదాం అని ఆవిడ పిలుపునిచ్చారు. అలాగే ఇంకా ట్విస్ట్ ఉంది, అసలు విషయం ఇప్పుడు ఉంది. మాట తప్పను మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏం చెప్తే అది అలా నడుచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నాతో పాటు నా భర్త పట్ల మంత్రి వివక్ష చూపారు. వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ కేటాయించడం లేదని సీఎం గారు చెప్పారు. టికెట్ ఇవ్వాలని మేము ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించాం, కానీ అటువైపు నుంచి మాకు స్పందన రాలేదు అని ఆమె చెప్పారనమాట. సో అంటే దీన్ని బట్టి మనం చాలా క్లియర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆమెకు వైసీపీలో టికెట్ నిరాకరించారు కాబట్టి ఆమె తిరుగుబాటు ప్రారంభించారు. ఇండైరెక్ట్గా ఇలా వ్యాఖ్యలు చేశారు, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. సో మొన్న పూతలపట్టు ఎమ్మెల్యే గారు, రేపో మాపో ఇంకా కొంతమంది చింతలపూడి ఎమ్మెల్యే గారు అలా మాట్లాడొచ్చేమో, గోపాలపురం ఎమ్మెల్యే గారు అలా మాట్లాడొచ్చేమో, ఇంకా చాలామంది ఉంటారు. పార్టీకి విధేయులుగా ఉన్న వాళ్ళు ఏమీ మాట్లాడరు, కానీ కొంతమంది ఆ బాధ ఉన్న వాళ్ళు మాట్లాడతారు, బయటకు మాట్లాడేస్తారు, ఓపెన్ అయిపోతారు. చాలా రిజర్వ్ నియోజకవర్గాల్లో మార్పులు జరుగుతున్నాయి కాబట్టి కొంతమందికి పార్టీ హామీలు ఇస్తుంది, కొంతమందికి ఏమీ హామీలు ఇవ్వట్లా. సో పార్టీనే నమ్ముకొని ఉన్న అంతెందుకు బీసీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారు, ఆయన బీసీ లింగాయత్ సామాజిక వర్గం, మరి ఆయన పరిస్థితి ఏంటి? అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన బీసీ ఎమ్మెల్యే ఒక ఆయన కూడా రేపు మాపో పార్టీ మారుతారంట, మరి ఆయన పరిస్థితి ఏంటి? ఇలా ఎక్కువగా వైసీపీలో అన్యాయం జరుగుతున్నది ఎస్సీ బీసీలకే. సో మాట్లాడితే మీడియా ముందు కానీ పబ్లిక్ మీటింగ్స్లో కానీ నా ఎస్సీ నా బీసీ నా ఎస్సీ నా బీసీ అని చెప్పుకుంటారు కదా, కానీ ఇప్పుడు ఈ వర్గపు ఎమ్మెల్యేలకే అన్యాయం జరుగుతుండడం, వాళ్ళే పార్టీ మీద తిరుగుబాటు చేస్తుండడం, వాళ్ళ పట్లే పార్టీ పెద్దలు ఇలా వివక్షగా వ్యవహరించడం, ఇదంతా కూడా పార్టీలో కాస్త గందరగోళంగా మారింది. సో వైసీపీలో ఇంటర్నల్గా ఏదో జరుగుతోంది అని అంటున్నారనమాట. సో దీన్ని బట్టి చూస్తే వైసీపీ కొంచెం కష్టంగానే, అంటే కార్యకర్తలు కూడా ఇంకా పార్టీని నమ్మలేరు, పార్టీ పెద్దలను కార్యకర్తలు నమ్మలేరు. అంతెందుకు ఇప్పుడు సీట్ ఇస్తున్న ఎమ్మెల్యేలు కూడా నమ్మరు సీఎం గారిని. మాకేముంది, సింగిల్ ఒకసారే ఇస్తారు, రేపు పొద్దున మళ్ళీ వేరే వాళ్ళని మార్చేస్తారేమో కదా అని అనుకుంటారు. సో వాళ్ళు విచ్చలవిడితనం పెరిగిపోద్ది అనమాట. సో ఇలా మార్చడం వల్ల రాజకీయాల్లో విలువలు తగ్గిపోతాయి. ఏంటనేది నేను మళ్ళీ చెప్తాను డీటెయిల్గా. థ్యాంక్ యూ.